అసలు గురువుగారు వాస్తులో ఎన్ని రకాలున్నాయి? వాస్తు ఎన్ని రకాలుగా ఉన్నాయని మీరంటున్నారు. మంచి ప్రశ్న. ఇంతవరకు మాకైతే ఏ ఛానెల్‌లో కూడా ఈ విధంగా మీరడిగినట్టు అడగలేదు. అంటే వాస్తునే అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇంకా వాస్తు ఎన్ని రకాలున్నాయని ఎందుకని అనుకున్నారో ఏమో తెలీదు ముందు వాళ్ళు గానీ, మీరైతే పర్ఫెక్ట్‌గా అడిగారండి. వాస్తులో రకాలు ఉన్నాయి. రకాలంటే రకాలు కాదండి. వాస్తులో ఒక్కొక్క సిస్టానికి ఒక్కొక్క పద్ధతుంది. ఓకే. ఆ పద్ధతి ఏంటంటే ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుందాం. హ్మ్. వాస్తు అనేది రెసిడెన్షియల్ వాస్తు. హ్మ్. అంటే గృహానికి ఆ! మనం నివసించే గృహానికి రెసిడెన్షియల్ వాస్తు అనేది ఫస్ట్. హ్మ్. సెకండ్ వచ్చేసి కమర్షియల్ వాస్తు. హ్మ్. కమర్షియల్ అంటే బిజినెస్ చేసుకునేవాళ్ళు. అవును. హోటల్ పెట్టుకునేవాళ్ళు, కిరాణా షాపులు పెట్టుకునేవాళ్ళు, బట్టల షాపులు పెట్టుకుని నగల షాపులు పెట్టుకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా అండ్ ఫ్యాక్టరీస్ కూడా. అవును. అండ్ ఫ్యాక్టరీస్ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అండ్ టోటల్లీ పెద్ద పెద్ద బిజినెస్ ఎన్వైర్న్‌మెంట్స్ అంతా కూడా హ్మ్. ఈ కమర్షియల్‌లోనే వస్తాయండి. ఓకే. తర్వాతొచ్చేసి థర్డ్ వచ్చేసి రిలీజియన్ వాస్తు అండి. ఓకే. అంటే మీరు ఎన్ని రకాల వాస్తులున్నాయంటే నేను 3, 4 రకాల వాస్తులున్నాయనే చెప్తున్నా. హ్మ్. 4 మించి లేవు. హుహు. ఫస్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ వాస్తు, గృహ సెకండ్ వచ్చేసి కమర్షియల్ వాస్తు, వ్యాపారానికి. థర్డ్ వచ్చేసి రిలీజియన్ వాస్తు.